సరిదిద్దుకుంటూ, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్న పార్టీ కాబట్టి సరిదిద్దుకుంటూ డెఫినెట్‌గా సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తాము అని. వాటిలో మీకు ఇంకా అభ్యంతరాలు ఏమున్నాయా? లేదా ఓవరాల్‌గా మీరు ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు అని? ఇప్పుడు బోస్ గారి మాటల గురించి లేకపోతే జనసేన గురించి నాకు అభ్యంతరాలు ఏముండవు. నాకేముంటాయి అభ్యంతరాలు? ఒక ఏదైనా పవన్ జర్నలిస్ట్ కళ్యాణ్ గా గారు మాట్లాడిందని. ఒక జర్నలిస్ట్ గా హ్మ్. నా అబ్జర్వేషన్స్ చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నాకేమీ మొహమాటం ఏమీ లేదు. హ్మ్. నేను అది చెప్తాను. పార్టీల గురించి, వైసీపీ గురించి అయినా, తెలుగుదేశం గురించి అయినా అభ్యంతరాలు కాదు. ప్రభుత్వంలో తప్పులేదన్నా ఉంటే తప్పులని చెప్తాం, ఒప్పులేదన్నా ఉంటే ఒప్పులని చెప్తాం. అదేవిధంగా ఇప్పుడు మన బోస్ గారు మా పార్టీ కొత్త రాజకీయం నడుస్తోందని చెప్పారు. అవును. హ్మ్. కొత్త రాజకీయం అంటే అవకాశవాదం నా దృష్టిలో. ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటి ఒక అవకాశవాద రాజకీయం తప్ప కొత్త రాజకీయం అనేటువంటిది విలువల్ని పెంచేదిగా ఉండాలి కానీ విలువల్ని దిగజార్చేదిగా ఉండకూడదు కదా. ఇప్పుడు నేను లెఫ్టిస్ట్ లో ఉంటే మంచి ఆ మంచి తీసుకుంటాను, ఆ మతంలో ఉన్నటువంటి ఈ మంచి తీసుకుంటాను. అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారు మనం చేసినటువంటి దేవాలయాల టూరు, లేకపోతే నేను సనాతన్ని అని చెప్పేసి విరుచుకుపడినటువంటి తీరు, ఇవన్నీ కూడా జనం చూశారు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేటువంటిదే. అందువలన డెఫినెట్ గా నేను ఆ విషయంలో నేను చేసినటువంటి విమర్శకి నా అభిప్రాయాన్ని నేను ఇప్పటికీ ఉన్నాను. మాది కొత్త రాజకీయం అర్థం చేసుకోవాలి అంటున్నారు. కొత్త రాజకీయం కాదు ఇది, అవకాశవాద రాజకీయం అంటున్నాను నేను. ఎట్లా ఎందుకు అని చెప్తున్నానంటే ఏ రాజకీయ పార్టీ కూడా పరిణితి చెందినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా 4 ఏళ్ల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మేము ఫలానా పార్టీ తోటి ఒప్పందం చేసుకుంటామని డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసుకోరు ఎక్కడ. కానీ అది పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో చేశారు. ఏం చేశారు? పోనీ తర్వాత ఆ డాక్యుమెంట్ ని చెత్తకాగితం లాగా పక్కన పడేసి ఆ బీజేపీతో మాట్లాడకుండా నేరుగా జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మేము సర్దుబాటు చేసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. అది ఏం రాజకీయం అండి? అది ఒక ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా మరి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, చేసిన బాచలేంటి? అంతకుముందు మరి 4.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం, అదేవిధంగా మన జనసేన పెద్దలు అన్ని డిస్కషన్స్ లో మేము తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో మేము చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించాం, తెలుగుదేశం పార్టీతో మా సర్దుబాటు ఉండదు, మేము విడిగా పోటీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆకస్మికంగా అంతగా ఫ్లేక్ ఫిరాయించారనేటువంటి మరి అవకాశవాదం అనేటువంటి డెఫినెట్ గా కనిపిస్తుంది. రెండోది, ఇప్పుడు బోస్ గారు చెప్పారు మేము పార్టీ ఇంకా సంపూర్ణమైనటువంటి రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోలేదు, ఆ లోపాలు కొన్ని ఉన్నాయని. నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి పార్టీలు అంటే వ్యక్తి చుట్టూ లేదా ఒక కుటుంబం చుట్టూ ఏర్పడినటువంటి పార్టీలు, అది మాయావతి గారి పార్టీ అయినా, కేసీఆర్ పార్టీ అయినా, లేకపోతే డిఎంకే అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా, లేదా పవన్ కళ్యాణ్ గారైనా, ఈ పార్టీలు ఈ చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. ఇంకో 12 ఏళ్ళు కాదు, ఇంకో 12 ఏళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాటి లక్షణం అది. వ్యక్తులను నేను తప్పుపట్టేట్లా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఆయన డిఎల్ఎన్ ఇట్లా ఉందని ఆ డిఎల్ఎన్ గురించి వాటి గురించి కాదు, వాటి లక్షణం అది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అంతే. వ్యక్తుల చుట్టూ ఏర్పడేటువంటి ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు అనేటువంటివి వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే నాగబాబు గారికి వచ్చింది, అందరికీ తెలిసినటువంటి సత్యం అది. అందుకని ఆ విధమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి రాజకీయ పార్టీగా 12 సంవత్సరాల తర్వాత కూడా బోస్ గారు ఆ విధంగా మాది ఇంకా సంపూర్ణంగా మారలేదు, ఇది కొత్త రాజకీయం అర్థం చేసుకోవాలి అంటున్నారంటే అంటే రేపు ఏమైనా చేస్తారు. రేపు రాజకీయాల్లో మిత్రులు లేరు, శాశ్వత మిత్రులు లేరు, శత్రువులు లేరు అని చెప్పేసి కబుర్లు అన్నట్టు చెప్తుంటారు కదా. అందుకని ఏమైనా చేస్తారు రేపు. ఎట్లా నమ్మాలి? పవన్ కళ్యాణ్ గారి మాట కావచ్చు, వైసీపీ మాట కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మాట కావచ్చు, గతంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలేంటి, చేసిన పాటలేంటి, వీరశూర ప్రతిజ్ఞలు ఏంటి, వీటన్నింటినీ పక్కన పెట్టేసి మేము ఫలానా అవసరం కోసం కలిసాము, ఈ ఫలానా అవసరం కోసం కలిసామని చెప్పినటువంటి వాళ్ళు మేము ఫలానా అవసరం కోసం మేము విడిపోతామని చెప్పేసి చెప్పలేదా? 2014 ఎన్నికల్లో కలిసినటువంటి పార్టీ మరి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ తోటి తెలుగుదేశం ఎందుకు విడిపోయింది? అందుకని రాజకీయాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు
శుద్ధులు చెప్పొద్దు, లేకపోతే సుభాషితాలు చెప్పొద్దు ఇతర పార్టీలకు అనేది నేను చెప్పదలుచుకున్నాను చివరిగా. రైట్. సో సరే చౌదరి గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే బోస్ గారు అయితే ఇందాక క్లియర్గా చెప్పారు తెలుగు తమిళ్ ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్, లేకపోతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో ఏదో జరుగుతుంది తప్ప దీనికి అనవసరంగా వేరే వాళ్ళు ఎవరో రెచ్చగొడితేనో లేకపోతే వేరే అపార్థాలకు దారి తీయకుండా అందరూ అర్థం చేసుకొని కలిసి ముందుకెళ్దాము అని చెప్పేసి. సో టీడీపీలో ఏం జరుగుతుంది అంటే అంతా బాగానే ఉందా? చెప్పక ముందే నేను అదే చెప్పాను. అదే అంటున్నా, అంటే ఈ పైకి మాత్రమే ఇస్తున్న స్టేట్మెంట్లా అంతర్గతంగా క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తల్లో కూడా ఈ ఫీల్ ఉందా లేదా అనేది? క్షేత్రస్థాయిలో కావచ్చు, అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు. దాంతోపాటుగా జనసైనికులతోటి, బీజేపీ వాళ్ళతోటి, అందరితోటి సత్సంబంధాలతోటే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది టీడీపీ నాయకుల ఫోటోలు కావచ్చు, ఇప్పుడు లాస్ట్ 2 నెలల వెనక చూసాము, అనిత గారి ఫోటో పెట్టి ఫేస్బుక్ అకౌంట్ కూడా ఒకటి ఫేక్ది ఒకటి రెడీ అయింది. అట్లాగనే కొంతమంది టీడీపీ వాళ్ళే తిడుతున్నారు అని చెప్పి చూపించడానికి కూడా కొన్ని ఫేక్ అకౌంట్లు ఐపాక్ వాళ్ళ దగ్గర నుంచి క్రియేట్ చేసి కొన్ని వదలటం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. రైట్. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము ఇవి చెప్పరు, ఎప్పుడో 2047లో ఏం చేస్తాము అంటూ అంటే ఇలా ఊహల్లో గడిపేస్తూ జనాల్ని కూడా ఆ ఊహల్లోనే బతికిస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలు ప్రజెంట్ ఏవైతే ఇచ్చారో అవి నెరవేర్చే దిశగా మాత్రం కూటమి ప్రభుత్వము నడవట్లేదు అనేది. దాని నుంచి ఫైనల్గా మీ స్టేట్మెంట్. హైదరాబాద్ అనేది ఒక సిటీ ఉంది మేడం. ఇప్పుడు మీ వెనక బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా, 2020 ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి 1999లో స్టార్ట్ చేసి హైటెక్ సిటీ కావచ్చు ఇవన్నీ స్టార్ట్ చేసి ఈరోజు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏమైతే ప్రారంభించారో వాటన్నిటిని కంటిన్యూ చేశారు.